టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ తో అనకాపల్లి టీడీపీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన టీడీపీ నేత పీల గోవింద్ పేరు లిస్టులో లేకపోవడంతో ఆయన అనుచరులు, జిల్లా టీడీపీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఆందోళన చేసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సాయంత్రం వరకు వేచి చూడాలని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పీల గోవింద్. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి ఇవాళ లిస్ట్ లో చూసుకుంటే చాలా మంది పేర్లు లేకపోవడంతో కార్యకర్తలు నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయి. ఇది చాలా పెద్ద ఎత్తున అసమ్మతికి దారితీసే విధంగా కనిపిస్తుంది. మరి అసంతృప్తి జ్వాలలు మరి అక్కడ వైజాగ్ లో చూస్తే ఎలా కనిపిస్తున్నాయి? అర్చన, ఈ రోజు ఏదైతే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైందో దీంతో టీడీపీ శ్రేణుల్లో కొంత అయితే అలజడి మొదలైంది. ఇప్పటివరకు గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అడ్డుపెట్టుకొని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకుని కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ రోజు ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఈ రోజు విడుదల చేసిన తొలి జాబితాలో అనకాపల్లి నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ఆ కూటమి నుంచి అయితే కొనతాల రామకృష్ణ పేరునైతే ప్రకటించడం జరిగింది. కొనతాల రామకృష్ణ ప్రస్తుతం జనసేన తరపున ఉన్నారు కాబట్టి జనసేన అక్కడ సీట్ సంపాదించిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఇప్పటి వరకు అనకాపల్లి నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకొని కార్యకర్తలు కలుపుకొని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న ఒక పట్టుదలతో పనిచేసినటువంటి పీలా గోవింద్ తెలుగుదేశం నేత అయితే ఒకసారిగా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. పీలా గోవింద్ తో పాటు కార్యకర్తలు కూడా ఆయన అంటే ఉన్నటువంటి అనుచరులు, అభిమానులు కూడా ఒక షాక్ అయితే గురయ్యారు. ఎందుకంటే అనకాపల్లిలో పూర్వం నుంచి కూడా టీడీపీకి ఒక మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి సరే ఎలాగైనా గెలవాలి అని చెప్పి ఒక పట్టుదలతో అయితే పనిచేస్తూ ముందుకెళ్తున్న పీలా గోవింద్కి అయితే ఇది ఒక ఊహించిన పరిణామంగానే చెప్పుకోవచ్చు. కార్యకర్తలు కూడా దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒకటినైతే పార్టీ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ఆగ్రహం కూడా టీడీపీ అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీలా గోవింద్కి సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే పీలా గోవింద్ మరోవైపు సమన్వయం పాటిస్తూ సాయంత్రం వరకు వేచి చూడాలి, నేను అధిష్టానంతో మాట్లాడతాను, అసలు ఎందుకు ఇక్కడ సీటు మార్చాల్సి వచ్చింది, జనసేనకి ఎందుకు కేటాయించాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా నేను కనుక్కొని దాని ఒక క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్దాం, భవిష్యత్తు రాజకీయాలపై చర్చిద్దామని చెప్పి కూడా కార్యకర్తలను అయితే శాంతపరుస్తున్న పరిస్థితి. అయితే రాజు కార్యకర్తలను శాంతిపరిచే ప్రయత్నాల్లో ఉన్నారు పీలా గోవింద్ అని తెలుస్తోంది. మరి అనకాపల్లిలో టీడీపీకి కాకుండా జనసేనకు సీట్ ఇవ్వడం వెనుకున్న రహస్యం ఏంటి? అంటే అక్కడ మీరు చూస్తే జనరల్ గా గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి ఎక్కువ బలం ఉందా, జనసేనకి ఎక్కువ బలం ఉందా? అలాగే జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి బలాబలాలు ఎలా ఉన్నాయి రాజు? అంటే గతంలో చూసుకుంటే టీడీపీ నుంచి వేరే వ్యక్తులు పోటీ పడ్డారు, అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. అంటే 2019 ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మంత్రి అమర్నాథ్ అయితే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు చూసుకుంటే చాలా సందర్భాల్లో టీడీపీ కూడా కంచుకోటగానే భావించవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాపు, గౌర సామాజిక వర్గాలు అయితే ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ మధ్య పోటీ జరుగుతుంది. ఎప్పటికీ కూడా ఈ పరిస్థితి అయితే ఎంతవరకు కొనసాగుతూ వస్తుంది. టీడీపీకి అయితే కంచుకోటగానే అనకాపల్లి చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో జనసేనకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది అయితే ఇప్పుడు కార్యకర్తలకు కూడా మింగుడు పడిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే కొనతాల రామకృష్ణకి అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ కేటాయించారో జనసేన తరఫున, ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా ఉంటూ కొన్నేళ్ల పాటు స్తబ్దతగా ఉన్నారు. ఇటీవలే గత నెలలోనే జనసేన పార్టీలోనే చేరారు. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి. కానీ అక్కడ ఒక్కసారిగా నాగబాబు పేరైతే పార్లమెంట్ వినిపిస్తున్న నేపథ్యంలో అలకపూనేరు, కొనతాల రామకృష్ణ ఒక నిరాశతో ఉన్న నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గత వారంలో కొనతాల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అంటే పార్లమెంటు స్థానానికి అయితే సీటు కేటాయించలేని పక్షంలో పార్టీ పరంగా అన్ని రకాలుగా మీకు ప్రాధాన్యత కలిగిన పదవుల్లో ఉంచుతామని చెప్పి కూడా నచ్చజెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ అయితే అనుకోని విధంగానే ఊహించిన విధంగా ప్రకటించడం జరిగిందని చెప్పి అటు జనసేన గానీ ఇటు టీడీపీ గానీ భావిస్తున్న నేపథ్యంలో పీలా గోవింద్ పరిస్థితి ఏంటనేది అయితే ఇప్పుడు కార్యకర్తలు ఆందోళన నెలకొంది. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్.